చేసినందుకు రాంప్రసాద్ అన్నకు, శంకర్ అన్నకు, ఇంకా పెద్దలు సత్యమన్న, మన కేవీపీఎస్ లీడర్లు అందరికీ జై భీమ్లు. అయితే నేను ఒకటే రెండు విషయాలు సూటిగా చెప్పదలుచుకుంటా. ఆయన రోహిత్ వేముల చంపబడ్డాడు, ఈరోజు మన ఎస్ఐ సారు చంపబడ్డాడు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుర్రు అనేది అబద్ధం. వాళ్ళు కావాల్సుకొని అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో మన ఎస్పెషల్లీ దళితుల మీద, వెనుకబడిన తరగతుల మీద ఖచ్చితంగా కావాల్సుకొని కుట్రపూరితంగా చేస్తున్న ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ ఇవి. ఇది మనం ఆత్మహత్యలు లేక మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది మర్డర్ ప్లాన్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ మర్డర్ చేసిన వాళ్ళను శిక్షించాలనేది మన డిమాండ్లు. దానికోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినందుకు అందరికీ పేరు పేరున జై భీములు చెప్పుకుంటా. ఇంకొక చిన్న మాట చెప్తున్నా, ఇందాక అన్న కూడా అక్కడ అన్న సరే అన్న ఆవేశపూర్వకంగా మాట్లాడు, సత్యమైన సపోర్ట్ ఇస్తుండే, అన్న రెచ్చగొట్ట కదా అంటుండే. నేను ఈ విషయం ఒకటి చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. చాలామంది బయట ఈ చట్టాలు ఉన్న వాటి మీరు బతికిపోయారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉన్న వాటి బతికిపోయారు, లేకపోతే మేమేమో చూపిస్తామంటే కొడుకులారా అది లేకపోతే మేమేందో కూడా చూపిస్తుంది. మేము రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం కాబట్టి మీరు ఈ ఆటలు తాగుతున్నాయి. ఒకవేళ లేకపోతే ఆయన మేమేందో కూడా తెలుస్తుండే. మొన్న చెంచు ఈశ్వరమ్మకు సంబంధించి ఇక్కడనే మీటింగ్ పెట్టినాం. వాళ్ళు చెంచులు, గోండులు అడవిలలో ఉండి పులులను, సింహాలను తరిమి కొట్టిన వాళ్ళు. ఈ కొడుకులను మానవ మృగాలను తరిమి కొట్టుడు పెద్ద లెక్క కాదు. కాకపోతే వాళ్ళకు ఈ జీవన విధానం మీద వాళ్ళకు ఒక ప్రేమ ఉండి, ఇదంతా చట్టాల మీద నమ్మకం ఉండి చట్టపరంగా మనం పోతున్నాం. కాబట్టి ఈ చట్టమే మనం రక్షిస్తుంది, వాళ్ళని కూడా రక్షిస్తుంది. అది కూడా వాళ్ళు గుర్తు పెట్టుకున్న రోజులే వాళ్ళు కూడా బతుకుంటారు. లేకపోతే అన్నట్టు దెబ్బకు దెబ్బనే సమాధానం అవుతుంది. కాబట్టి రాజ్యాంగం ఈ దళితులకు, ఈ బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, సబ్బండ వర్గాలకు ఎంత అవసరమో ఈ అగ్రకులాలకు కూడా అంతే అవసరం. ఆ చట్టాలే బతికిస్తున్నాయని కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మన ఎస్ఐ సార్కు న్యాయం జరిగేంత వరకు మన పోరాటం ఆపొద్దు. ఇజం టీవీ తరఫున, ఇంకా మిగతా మీడియాల తరఫున కూడా మా సపోర్టు న్యాయం వైపు ఎప్పుడు ఉంటుందని మళ్ళొక్కసారి చెప్పుకుంటూ అందరికీ జై భీమ్ మిత్రులారా.